నమస్కారం సార్. తెలుగులో ఒక సామెత ఉంది, అన్ని పాములు లేచాయని ఏలి పాము కూడా లేచి ఆడిందంట. కొత్తగా ఈ మధ్య పాపం మా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి, కేవలం 1 సంవత్సరం క్రితం రాజకీయాల్లోకి వచ్చి కాలం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు పాపం ఈ మధ్య ఆయన కూడా లేచి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. నిన్నటి రోజున జిల్లా పార్టీ కార్యాలయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడు. నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, భూగర్భ డ్రైనేజీకి సంబంధించి, అదేవిధంగా నగర అభివృద్ధి మీద, ఆశ్చర్యకరం ఏమిటంటే పాపం నగర అభివృద్ధి మీద దాదాపు ఒక అరగంట పైన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం, నారాయణ సార్ మీద విమర్శలు చేయడం జరిగింది. పాపం ఆయన చేసిన ఈ అరగంట పైన సుదీర్ఘ ఉపన్యాసంలో ఇప్పటికీ ఈ రోజుటికి, ఈ నిమిషానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్క అర నిమిషం కూడా ఉచ్చరించిన దాఖలాలు నేను గమనించిన దాంట్లో. బహుశా అది రైటో రాంగో మీకు తెలియాలా, జనాలకు తెలియాలా, అది వారి వ్యక్తిగతం, మాకు అనవసరం. అయినా ఏదో తెలియాల్సింది, మా అన్న కుమారుడు కాబట్టి కొంచెం చెప్పాలనిపించి చెప్తున్నా పాపం, అంతే, అంతకుమించి మరేం లేదు. అర్ధగంట పైన సుదీర్ఘమైన ఉపన్యాసంలో అర నిమిషం కూడా ఫలానా పని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి చేయించాడు అన్న మాట వారి నోటిలో నుంచి రాలేదు. అది వారి వ్యక్తిగతం. ఇకపోతే భూగర్భ డ్రైనేజీ గురించి ఒక కంప్యూటర్ పెట్టి, ఒక స్లైడ్ పెట్టి రకరకాలుగా చూపించాడు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ నెల్లూరు నగరం కార్పొరేషన్గా ఏర్పడినప్పటి నుంచి ఆ కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఈ నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, బహుశా నీకు తెలియదేమో తెలుసుకో, లేదంటే ఎప్పుడైనా నీకు పైన వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకో, ఈ రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్. నీకు ఏమి తెలుసని మాట్లాడేవని అడుగుతున్నా. ఏ రోజైనా అసలు కార్పొరేషన్ అంటే ఏమైనా తెలుసా నీకు? దాంట్లో ఏ సెక్షన్లు ఉంటాయి, ఏ పనులు చేస్తారు, ఏ అభివృద్ధి జరిగింది, గతంలో ఏం జరిగింది, అసలు నువ్వు రాజకీయాలు ఎక్కడున్నావు అని అడుగుతున్నా. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో ఏడున్నావు అని అడుగుతున్నా. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నువ్వు జెండా మోసావా? ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసావా? నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, మీడియా మిత్రుల ద్వారా సూటిగా అడుగుతున్నా, ఏ నాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసావా? ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన నిలబడి పనులు చేయించుకుంటూ నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడితే మాకు చాలా వింతగా, విడ్డూరంగా, ఆశ్చర్యంగా ఉంది. ఏదో 2-3 కామెంట్లు చేశాడు నిన్న ఆయన. ఎండ్ టు ఎండ్ రోడ్లు వేశారు, దానివల్ల నగరానికి చాలా ఇబ్బంది అని. పెద్ద పెద్ద నగరాలకు ఒక్కసారి పోయి చూడు, తెలుసుకోకపోతే తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో. భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో సైతం అభివృద్ధి చెందిన అన్ని నగరాలు ఒక్కసారి పోయి పరిశీలన చేసుకో. ఏ విధంగా రోడ్లు వేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు, ఆ నగరాలు ఏ విధంగా ఉన్నాయని ఒక్కసారి తెలుసుకో. రోడ్లు వేసినప్పుడు ఎండ్ టు ఎండ్ రోడ్ వేసి చెట్లకు కావాల్సినటువంటి ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడ చెట్లు నాటి
నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు నారాయణ సార్ గతంలో. నిన్నటిదాకా నేను అదే పార్టీలో ఉన్నా. ఒక నెల క్రితం వరకు మీ అందరికీ తెలుసు, కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద ప్రతి దగ్గర నేను మాట్లాడున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ ఏర్పడినప్పటి నుంచి నాకు అనిల్ కుమార్ యాదవ్తో విభేదాలు వచ్చి పక్కకు వచ్చేంత వరకు మొత్తం కార్పొరేషన్ చూసిన వ్యక్తి నేను. నీకేమి తెలుసు కార్పొరేషన్ గురించి అని అడుగుతున్నా. మొత్తం కార్పొరేషన్ చూసినటువంటి వ్యక్తి నేను. నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నా. నువ్వా నారాయణ సార్ గురించి మాట్లాడేది? నువ్వా నారాయణ సార్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడేది? పాపం పెద్ద మనిషి అనుకుంటున్నారు నెల్లూరు నగర ప్రజలందరూ నిన్ను. హుందాతనంగా ఉంటే హుందాతనంగా ఉంటావు, లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు తొలగిపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దరికంగా, గౌరవంగా, హుందాతనంగా, పద్ధతిగా ఉంటే పద్ధతి, లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు కూడా తొలగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి చెప్తాను. అరగంట పైన ఉపన్యాసం ఇచ్చాడు భూగర్భ డ్రైనేజ్ గురించి. 564 కోట్ల రూపాయల భూగర్భ డ్రైనేజ్ అయితే 800 చిల్లర కోట్లు అని చెప్తాడు. కనీసం చూసి చెప్పేటప్పుడైనా ఎవడో రాసిచ్చేవాడైనా ఆ రాసిచ్చిన ఎవడో పనికి మాలాడు అంటున్నాడు. 564 కోట్లు భూగర్భ డ్రైనేజీ పూర్తి పథకం యొక్క విలువ అంచనా. అది కూడా తెలుసుకోకుండా 800 చిల్లర కోట్లు ఈ 564 సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దరికంగా, గౌరవంగా, హుందాతనంగా, పద్ధతిగా ఉంటే పద్ధతి, లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు కూడా తొలగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి చెప్తాను. అరగంట పైన ఉపన్యాసం ఇచ్చాడు భూగర్భ డ్రైనేజ్ గురించి. 564 కోట్ల రూపాయల భూగర్భ డ్రైనేజ్ అయితే 800 చిల్లర కోట్లు అని చెప్తాడు. కనీసం చూసి చెప్పేటప్పుడైనా ఎవడో రాసిచ్చేవాడైనా ఆ రాసిచ్చిన ఎవడో పనికి మాలాడు అంటున్నాడు. 564 కోట్లు భూగర్భ డ్రైనేజీ పూర్తి పథకం యొక్క విలువ అంచనా. అది కూడా తెలుసుకోకుండా 800 చిల్లర కోట్లు ఈ 564 కోట్లలో తెలుగుదేశం ప్రభుత్వం 2019 అయిపోయటానికి 450 కోట్ల రూపాయల పని జరిగింది. 370 చిల్లర కోట్ల బిల్లులు కూడా చెల్లింపులు జరిగాయి. కేవలం 15% మాత్రమే భూగర్భ డ్రైనేజీకి సంబంధించి పనులు పెండింగ్లో ఉన్నాయి అంతే. ఆ ప్రాజెక్టే అసలు పనికిరాని ప్రాజెక్ట్ అని మాట్లాడావు. పారదర్శకంగా చేయలేదని చెప్పి మాట్లాడావు. నాసిరకంగా చేశారని చెప్పి మాట్లాడావు. ఆ ప్రాజెక్టు చేపట్టింది, ఆ ప్రాజెక్టు పనిచేసింది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ. బహుశా నీకు తెలుసో లేదో తెలుసుకో. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులని పూర్తి చేసినటువంటి సంస్థ ఎల్ఎన్టీ సంస్థ. మరి అటువంటి సంస్థను తీసుకొచ్చి ఆనాడు మంత్రిగా ఉన్న నారాయణ సారు ఆ ప్రాజెక్ట్ని అప్పచెప్పడం జరిగింది. త్రాగునీటి పథకం గురించి మాట్లాడావు. త్రాగునీటి పథకం చేపట్టింది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి మెగా ఇంజనీరింగ్ MEIL సంస్థ అది చేపట్టింది. నీకు అసలు ప్రాజెక్ట్ ఏ విధంగా తెలియదు. కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వాలి కనెక్షన్లు తెలుసా నీకు? కనీసం చదివావా నువ్వు? అదేమన్నా డాక్యుమెంటు పోనీ తెలుసుకున్నావా? పోయి ఒకసారి కమిషనర్ గారితోనో సంబంధించిన పబ్లిక్ హెల్త్ అధికారులతో ఎప్పుడైనా మాట్లాడావా? ఏ రోజైనా ఈ ప్రాంతానికైనా పోయి పరిశీలించావా? ఏదేదో 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 మాట్లాడావు. ఒకవేళ చదువులో నువ్వు ఎక్కువ చదువుకో ఉండొచ్చావు, కానీ రాజకీయాల్లో నేను కార్పొరేట్ అయ్యేటప్పటికి నీకు కనీసం ఓనమాలు కూడా తెలియదు రాజకీయాల్లో. సార్ పెద్దవాడివి, ఒక వ్యక్తి మీద మనం విమర్శ చేసేటప్పుడు ఇదే 2014-19 మధ్య నువ్వు నారాయణ సార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో, నారాయణ సార్ క్యాంప్ ఆఫీస్ బయట మొత్తలుగాడు ఎట్ట నిలబడుకోండేవో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి అడుగుతా ఉన్నా.
నారాయణ సార్ క్యాంప్ ఆఫీస్ మొత్తలగాడ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆనవాళ్ళు మొత్తలుగా నిలబడుకో ఉండేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే నారాయణ సార్ మొత్తలుగా నిలబడుకో ఉండేవు. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మొత్తలుగా నిలబడుకో ఉండేవు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నర్సరాపేట పొందాలనే ఇప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గురించి ఒక్క మాట నీ నోట్లోంచి రాలేదే. అది నీ సంస్కారం, అది నీ సంస్కారం. గుర్తుపెట్టుకో. నెల్లూరు నగరం గురించి కానీ నగర అభివృద్ధి గురించి కానీ నువ్వు ఎప్పుడు ఎక్కడ చెప్పినా నీతో పదవిలో బహుశా పెద్ద స్థాయిలో ఉన్నావు. నువ్వు శాసన మండలి సభ్యుడివి. నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఎలా అయ్యావో, దాంట్లో ఎవరెవరు సహకారం ఎంతుందో నాతో పాటు నీకు తెలుసు, నగరంలో చాలామంది ప్రముఖులకి ప్రజలకు తెలుసు. నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఏ రోజు జెండా మోయిన నిన్నో, ఏ రోజు పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ 13-14 ఏళ్లలో ఏ రోజు జెండా మోయిన నిన్నో, ఆ రోజున పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీకు టికెట్ ఇస్తే ఏ విధంగా నువ్వు శాసన మండలి సభ్యుడయ్యావో టీచర్స్ ఎమ్మెల్సీగా అందరికీ తెలుసు. ఏదోలే మాట్లాడేసాం, ఈరోజు మాట్లాడితే రేపు మర్చిపోతారు జనాలు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ గుర్తుపెట్టుకో, ఒక్కసారి ఒక మాట్లాడే ముందు నారాయణ సార్ దగ్గర నువ్వు ఎట్టుండేవు, ఏ విధంగా ఉండేవు, ఈరోజు నువ్వు ఆయన గురించి విమర్శలు చేస్తున్నావు. పోనీ విమర్శ ఏమన్నా నిజమైన విమర్శ చేయి, రాజకీయాల్లో హుందాతరమైన విమర్శ చేయి, స్వీకరిస్తారు, అందరం స్వీకరిస్తాం. అంతే తప్ప మీరు అనొచ్చు నిన్నటిదాకా నారాయణ సారు తెలుగుదేశం గురించి మాట్లాడిన రూప్ కుమారు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడని కూడా కొంతమంది అడగొచ్చు. నేను చెప్తున్నా గర్వంగా, నిన్నటిదాకా అదే పార్టీలో ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ పక్షానున్నా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలాగా కష్టపడిన వాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు. నాకు తెలుసు అది. నాకు ఒకరు సర్టిఫికేట్ పడలే, ఒకరు ఇది పడలే. ఏ కారణం చేతైనా నేను ఈరోజు చెప్తా ఉన్నా, కొత్తగా అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇంకొకసారి నగరం గురించో, నగర అభివృద్ధి గురించో, పోనీ కార్పొరేషన్ గురించో, నారాయణ సార్ గురించో మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడమని అడుగుతున్నా. అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి, రాజకీయాల్లో ఆయనకంటే సీనియర్గా, వయసులో ఆయనకంటే చిన్నవాడిగా సలహా అనుకోవచ్చు, సూచన అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి నేను చెప్తా ఉన్నా, ఆయన ఎమ్మెల్సీ అయ్యేదానికి ఏమేం జరిగింది, ఏమేం చేసింది, నేను ఒక పాత్రదారుణ్ణి. ఎలా అయ్యాడు అనే దాంట్లో నేను ఒక పాత్రదారుణ్ణి. ఈరోజు వచ్చి ఏదో మా సాయన్ని వచ్చాడు, సాయన్ని కాడ పక్కన చేరంతా అంతా నాదే అని చెప్పి ఏదో మెహర్బానీ కోసమో ఇంకో దానికోసమో ఏదోలే విమర్శ చేస్తే పోద్ది అనుకుంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, చాలా సంవత్సరాల క్రితమే 13 డివిజన్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందని కూడా చెప్పారు సార్. నూటికి ఏమిటి సార్? నారాయణ సారికి అహంకారం పెరిగింది. దీని అర్థం ఏమిటి? మిమ్మల్ని అడుగుతున్నా. స్వయంగా ఎవరైతే నువ్వు చూస్తున్నావు, ఇప్పుడు నెల్లూరు నగరం సాయిరెడ్డి గారి దగ్గర పార్లమెంట్ మొత్తం చూస్తున్నా అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ మాట వెనక అర్థం ఏమిటి? ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అవ్వగానే నారాయణ సార్కి అహంకారం పెరిగిందంటే నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు? నువ్వేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నెల్లూరు నగర ప్రజలకి, మరీ ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకి? పాపం తెలిసినట్లే మా సార్కి రాజకీయాల్లో చాలా చిన్న పసిబిడ్డ, 1 ఇయర్ బేబీ. లాస్ట్ ఫిబ్రవరిలో ఆయన పాపం ఎమ్మెల్సీ అయింది. 1 ఇయర్ బేబీ. పండిపోయి ఎంటుకులు ఊడిపోయి మాకు, ఊడిపోయి ఎంత ఇదైపోయి ఉన్నాయి. పాపం సారు ఇదేదో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ నడపడం ఇంకోటో, ఇంకా అంతకంటే లోతుకు పోదలుచుకోవాలి నేను అనుకుంటున్నాడేమో. నువ్వు చెప్పకనే చెప్తున్నావు ఖలీల్ క్యాండిడేట్ అవ్వగానే నారాయణ సార్కి అహంకారం పెరిగిపోయిందంటే దాని అర్థం ఏమిటి? ఆలోచన సాగించమని అడుగుతున్నా నెల్లూరు నగర ప్రజలు. మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నా,
స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈరోజు మొత్తం చూస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోమని అడుగుతున్నా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోమని అడుగుతున్నా, గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. నారాయణ సార్ ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది దానికి ఈయన సర్టిఫికేట్ అవసరంలా, చంద్రశేఖర్ రెడ్డి గారి సర్టిఫికేట్ అవసరంలా. నారాయణ సార్కి అహంకారం పెరిగిపోయిందా, లేదంటే బాధ్యతతో పనిచేస్తున్నాడా? తన నెల్లూరు నగరానికి గతంలో చేసిన దానికంటే అవకాశం వస్తే ఇంకా మరింతగా చేయాలని తపనతో పనిచేస్తున్నాడా? అది నారాయణ సార్కి తెలుసు. నారాయణ సార్ని దగ్గరగా చూస్తున్న కొంతమందికి తెలుసు. గతంలో 5 ఏళ్లలో నగర ప్రజలు కూడా చూశారు ఎలా పనిచేసేవాడు. లక్షలాది మంది వచ్చిన రొట్టెల పండుగప్పుడు ఎలా పనిచేసి చాలా ఉన్నాయి. అయితే సమయం సందర్భం కాదు, సబ్జెక్ట్ డీవేట్ అవుద్ది. ఇదొక్కటి ఆలోచన చేయమని అడుగుతున్నాం. మీ ద్వారా మీరు మంచి ప్రశ్న ఇచ్చారు కాబట్టి. ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అవగానే నారాయణ సార్లో అహంకారం పెరిగిపోయిందని స్వయంగా జిల్లా అధికార పార్టీ అధ్యక్షుడు ఈరోజు చూస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే దాని వెనక ఏముందో ఒక్కసారి ఆలోచన చేయమని నెల్లూరు నగర ప్రజల్ని, మరీ ముఖ్యంగా మా ముస్లిం సోదరుల్ని అడుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అర్థం చేసుకోండి, దీని వెనక ఏం జరుగుతుందో అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మా మైనార్టీ సోదరుల్ని, నెల్లూరు నగర ప్రజల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఏదైతే ఉందో కపాటిపాళెం కావచ్చు, ట్రంక్ రోడ్ కావచ్చు, పాత నెల్లూరు నగరంలో ఆనాటి ఉన్నటువంటి పాలకులు ఎంతో ముందు చూపుతూ భూగర్భ డ్రైనేజ్ యొక్క ఉద్దేశం ఏమిటి? అసలు భూగర్భ డ్రైనేజ్ అనేది ఏర్పడితే ఈ దోమలు వీటన్నిటికి నివారణ, కంప్లీట్గా మన ఇళ్లల్లో నుంచి వచ్చే అన్ని రకాల వ్యర్థాలు అసలు బయటికే రాకుండా కంప్లీట్గా భూగర్భ డ్రైనేజ్లోంచి పోయి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి వాటర్ ట్రీట్మెంట్ అయ్యి తిరిగి ఉపయోగించుకోవడానికి ఉపయోగిస్తారు. ఆనాటి పాలకులు ఎప్పుడో 1960-70లోనే పాత నగరంలో ఏదైతే ఉందో ఆ కొన్ని ప్రాంతాలు ఈయన చెప్పిన 13-14 డివిజన్లు లేదు. అది కూడా తెలిసినట్లే పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారికి. కపాడిపాళెం, కాపు వీధి, కొంత పాత నెల్లూరు నగరంలో మాత్రమే నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఉన్న మాట వాస్తవం. అవంతా కూడా అప్పటి దృష్టిలో పెట్టుకొని, అప్పుడున్నటువంటి నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏర్పరిచినటువంటి భూగర్భ డ్రైనేజ్. అది నగరం విస్తీర్ణం పెరిగింది. ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా నెల్లూరు నగరం దోమల రహిత నగరంగా చేయాలనే ఆలోచనతో ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. 85% పూర్తయినటువంటి ప్రాజెక్ట్ని 15% పూర్తి చేయలేకపోయారు. కారణాలు ఏమిటో అందరికీ తెలుసు. దాని గురించి నేను లోతుకు పోదలుచుకోవాలి. ఎందువల్ల ఈ 15% పూర్తి చేయలేకపోయారు? భూగర్భ డ్రైనేజీ టెండర్ విషయంలో 8.8% ఎక్సెస్ చేసి దాదాపు 45 కోట్లు పార్టీ నాయకులు జోబులకు వెళ్ళాయని చెప్పారు. మీరు అదే మా సార్కి కనీసం చూసి చెప్పేదైనా ఆ మాత్రం కనుక్కొని ఈసారి మీరైనా చెప్పండి. 4.5% ఎక్సెస్ సార్ ఈ ప్రాజెక్ట్. ఎనీ ప్రాజెక్ట్ అబవ్ 5% టెండర్ ఎక్సెస్ ఇచ్చేదానికి ఎవరికి కూడా లేదు. అదే చెప్పా ఇందాకే, రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు పాపం, సంవత్సరం ఆయన అనుభవం, సంవత్సరం రాజకీయాల్లో మా సార్ అనుభవం సంవత్సరం. ఎట్టయ్యాడో తెలుసు. ఏదో ఐపీఎం ఎమ్మెల్సీ అయిపోయాం, జిల్లా అధ్యక్షుడు అయిపోయి మొత్తం నాదే అనుకుంటున్నాడు సారు. ఈ 2019 నుంచి 2024 దాకా జరిగినటువంటి అన్ని టెండర్లు తీసుకోండి. రాష్ట్రంలో పక్కన పెడదాం, నెల్లూరు నగరంలో తీసుకోండి. ఏ ప్రాజెక్ట్ ఎంత ఎక్సెస్ చెప్పేదా? సర్వేపల్లి కాలం ఎంతో చెప్పేదా? జాఫర్ సాహెబ్ కాలం ఎంతో చెప్పేదా? నిన్న ఆయన చెప్పిన కన్నా బ్యారేజ్ ఎంతో చెప్పేదా? ఇంకేమన్నా కావాలా చెప్తే అణువు తెలిసిన వ్యక్తిని నేను. నెల్లూరు నగరంలో ఏం జరిగిందనే దాంట్లో బహుశా నాకు తెలిసినంతగా, అది గొప్ప అనుకోవచ్చు, ఇంకోటి అనుకో, నాకు వేరే తెలీదు, వేరే పని లేదు. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి దాకా నాకు ఒకటే పని, మీ అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ ఏ పని ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దాని వెనకేమిటి మూలాలు తెలిసిన నేను. ఒక రోగికి ఏదైనా బాగలేకపోతే డాక్టర్ గారి దగ్గరికి పోతే డాక్టర్కి కావాల్సిన మొట్టమొదటిది రోగి యొక్క జబ్బు ఏందో కనిపెట్టడం. రాజకీయాల్లో అది కనిపెట్టేదే అన్నీ తెలిసినటువంటి వాడిని. ఏదో మాట్లాడేసి
ఎవడో రాసిచ్చింది నిజం అబద్ధం, ఆ రాసిచ్చినోడికైనా తెలియాలి. మనం ఒక జిల్లా అధ్యక్షుడిగా, నువ్వు ఎమ్మెల్సీ పక్కన పెడితే ఈరోజు నువ్వు ఒక పార్టీకి అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు, నీ మాటకి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. రమ్మనండి ఎప్పుడైనా సరే నెల్లూరు నగరం మీద, నెల్లూరు నగరంలో జరిగిన అభివృద్ధి మీద దీనికి ఏమి తెలుసు? సంవత్సరం క్రితం వచ్చాడు, సూటిగా అడుగుతున్నా. అరగంట మాట్లాడితే 1/2 నిమిషం అనిల్ కుమార్ యాదవ్ పేరే ఉచ్చరించాడా? ఒక్కసారైనా సరే నేను అడుగుతున్నా, ఎందువల్ల ఉచ్చరించలేదు? మర్మం ఏమిటి? మాకు అనవసరమైనా, మాకు సంబంధం లేకపోయినా ఎక్కడో ఒక మూల కొంచెం చూక్కుమని అడుగుతున్నా, ఎందుకు ఉచ్చరించలేదు? ఇప్పటికీ ఈ రోజుటికి నగరానికి శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కాదా? నువ్వు ఒకళ్ళు వచ్చి పెత్తనం చేయొచ్చు, అనిల్ ఇటు తిరుగు, ఖలీల్ ఇటు తిరుగు, ఖలీల్ ఆడకపో, మా మిత్రుడు ఖలీల్ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని అటు చేయి ఇటు చేయి అని తిప్పుకోవచ్చు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్పదు. కాలాన్ని మించిన న్యాయ నిర్ణేత ఏది లేదని బలంగా నమ్మే వ్యక్తి నేను. అన్నిటికీ కాలమే సమాధానం చెప్పద్ది. ఏ ఆలోచనతో ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది విఘ్నులైనటువంటి నెల్లూరు ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా తగిన సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాను. ఇంకెవరన్నా ఏదైనా డౌట్ ఉంటే ఖలీల్ అహ్మద్ని సిటీ అభ్యర్థిగా ప్రకటించారు సార్. నారాయణ అహంకారం పెరిగింది. అంతకంటే నారాయణ సార్ నేను గతంలో మామూలుగా వినేవాడిని. ఈ మధ్య పార్టీలో చేరిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పనిచేస్తూ ఈ మధ్య సిటీ నా సొంత నియోజకవర్గం, నేను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కాబట్టి దాని మీద కూడా నేను నా ప్రాంతం మూలాపేట ఇప్పుడు పనిచేయాలి కాబట్టి 4-5 సార్లు నేను నారాయణ సార్ని కలవడం జరిగింది. అసలు ఆయన పనిచేసే విధానం, ఉదయం 6కు మేమైనా పాల్పడుతున్నాం, 6కు లేసి జనాల్లో ఉంటున్నాడు. ఉదయం 2 డివిజన్లు, సాయంత్రం 2 డివిజన్లు తిరుగుతున్నాడు. మధ్యాహ్నం ఏదో ఒక ప్రజానికంతోనో ఏదో ఒక వ్యవస్థలతోనో మీటింగ్లు పెట్టుకొని పని చేసుకుంటాం. ఎక్కడ అలసత్యం పెరిగిందని ఆయన వాళ్ళు అలాగే అనుకోండి. ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అయిన తర్వాత అహంకారం పెరిగిందనుకో, ఇంకోటి అనుకో, వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నీ నోటితో నువ్వే ఆ మాట అన్నావంటే ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా నేను నెల్లూరు నగర ప్రజల్ని ఆలోచించుకోమని అంటున్నా. జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు మొత్తం అంతా చూసే వ్యక్తిగా ఖలీల్ క్యాండిడేట్ అవ్వగానే మీరు చెప్పిన పదవి ఏమిటి సార్? నారాయణ సారికి అహంకారం పెరిగింది. దీని అర్థం ఏమిటి? మిమ్మల్ని అడుగుతున్నా. స్వయంగా ఎవరైతే నువ్వు చూస్తున్నావు ఇప్పుడు నెల్లూరు నగరం సాయిరెడ్డి గారి దగ్గర పార్లమెంట్ మొత్తం చూస్తున్నా అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ మాట వెనక అర్థం ఏమిటి? ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అవ్వగానే నారాయణ సారికి అహంకారం పెరిగిందంటే నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు? నువ్వేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నెల్లూరు నగర ప్రజలకి, మరీ ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకి? పాపం తెలిసినట్లే మా సార్కి రాజకీయాల్లో చాలా చిన్న పసిబిడ్డ, 1 ఇయర్ బేబీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.